పక్క కొలతలతో రవ్వ కేసరి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా నెయ్యిని వేసుకొని 2 రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు దాకా రవ్వని తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. అలాగే వేడి చేసిన 4 కప్పుల దాకా నీరు తీసుకున్నాను. ఏదైతే రవ్వ వేసినానో అదే ఒక కప్పు దాకా ఫుడ్ కలర్ని కలుపుకొని అందిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. అది దగ్గరికి వచ్చాక ఒక కప్పు దాకా చక్కెరను తీసుకొని వేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే హాఫ్ కప్పు దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక్కసారి కలుపుకోవడమే. అంతేనండి, తింటే వెన్నెల కరిగిపోయే రవ్వ కేసరి ఈ కొలతలతో చేయండి, చాలా బాగా ఉంటుంది. అంతేకాదు 10 నిమిషాలలో కూడా తయారు చేసుకునే అద్భుతమైన ప్రసాదం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.